నిన్న మొత్తం మీటింగ్ అయిందాడ. నిన్న మీటింగ్ అయ్యి రైతుల మీటింగ్ అని చెప్పారు. రైతుల మీటింగ్ కాలేదు, వాళ్ళు వేరే మీటింగ్ చెప్తారు. వేరే మీటింగ్ చెప్తే మేము కొట్లాడి రైతుల మీటింగ్ అన్నది రైతుల మీటింగ్ ఏదో చెప్తారు. మీరు మార్చర్ తీసి ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ సారి తీసిర్రు. ఇప్పుడు దాకా జోకలు. అప్పుడు ఫస్ట్ ఒక రోజు ముందు తీసి తెల్లారో జోకేది. ఇప్పుడు ఎందుకు జోపుతున్నారు? 2 రోజులు పెడితే జోక్తామన్నారు. జోక్తామని నిన్న పొద్దుగా దాకున్నాక పొద్దుకంగా మిల్లు కాడికి పోయి వచ్చిండు సారు. పోయి వచ్చినాక ఏమన్నాడు, 41 కిలో జోపుతాడు, 41.5 జోపుతాడు. 41.5 జోపుతాను అట్టేట జోపుతారు. మీరు మిల్లు కాడ కొట్లాడు, మేము రోడ్ ఎక్కుతాం, గేటు తాళం వేస్తాం, రోడ్డు మీద మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని మేము అన్నాం. అన్నాక మళ్ళీ ఇలా పొద్దుగాల మీరు వస్తారని ఎరకైందేమో ఇలా పొద్దుగాల కాటేసారు. 7:30కు ఇలా కాటేసారు. కాటేసి 6 కాటలు ఇవాళ వేసారు. నిన్న మొన్న 2 కాటలే దిగేది. 2 కాటలు వేసేది. ఏమన్నా అంటే జోక్తాం చిన్న గంటకు 2 కాటలు అంటే 2 లారీలు, 2 రైతులే. 2 కాటలు వేసారు. 2 లారీలు, ఒక లారీ 2 లారీలు అయితే 3 లారీలు అయితే ఉన్నాయి. మాయ చుట్టలకు చిన్న రైతులకు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అయితలేవు. ఆ చిన్న రైతులు ఆడనే ఉంటుర్రు. ఒక్కొక్కరు 2 లోళ్ళు అయితే ఆడనే జోకించుకొని పోతుర్రు. మరి చిన్న రైతులు ఎక్కడ వాళ్ళు సార్? మరి నేను వచ్చి 20 తారీఖు 20 రోజులు అవుతుంది సార్. మార్చి తీసి 30 తారీఖు తీసారు. ధనమ్మ 20 రోజులు అయింది. 30 తారీఖు మార్చి తీసారు. అది వరకు మార్చి తీసి తెల్లారే జోకేది. ఇప్పుడు జోకలే. ఇవాళ రాత్రి నుంచి నిన్న నుంచి కొట్లాడుతున్నా. ఇప్పుడు కాంటిచ్చారు 20 రోజులు. మీది ఎన్ని రోజులు అయిందమ్మా? ఏప్రిల్ 14 అంటే 16, 8, 24 రోజులు అయిపోతుంది. మీరమ్మా 24 రోజులు, 20 రోజులు అవుతుంది. రోజు పొద్దున వచ్చుడు, సాయంత్రం పోవడం. మీది మాయిశ్చర్ అయిందమ్మా? ఎప్పుడైంది? 30 అయింది. ఒక రోజు ఇవాళ జోకిందేమన్నా మీకు? ఇంతవరకు కాట పెట్టింది. బ్యాగులు ఇచ్చిందా? నింపి పెట్టుకున్నారు. నింపి పెట్టి నిన్న పొద్దుగా జోకి రాడు సార్. 5 రోజులు జోకి మ్యాచర్ తీసాక 6 రోజులు వచ్చింది. 6 రోజులు తీస్తే మొదలు మాయిశ్చర్, తర్వాత బస్సులు ఇచ్చుడు, తర్వాత లోడ్ అవుతుంది. మొత్తం 20-25 రోజులు మార్కెట్ లో ఉండాల్సి నెల. అది ఇంత చేస్తే బి గ్రేడ్ వేసుకున్నారు. బి గ్రేడ్ వేస్తున్నారు. ఇప్పుడు జోకినాక మళ్ళీ మిల్లు కాడ దించే దాంట్లో కూడా మనకు బాధ్యత పెట్టిండ్రా? తాను వస్తే మన బాధ్యత అంటారు. నిన్న అదే కొట్లాడ. తాను వచ్చింది, మేము 21 కిలోన్నర జోక్తామన్నారు. జోక్తామంటే లొల్లి పెట్టుకున్నాం. రాత్రి 7 కాకుంటే లొల్లి పెట్టుకున్నాం. 21 కిలోన్నర జోక్తాం. గేటుకు తాళం వేస్తాం. గేటుకు తాళం వేస్తాం. మీరు మిల్లు కాడ కొట్లాడుతుంది, మేము గేటుకు తాళం వేస్తామన్నాం. గేటుకు తాళం వేస్తాం మేము. మీరు గేటు తాళం వేసి మిల్లు ధరణ చేస్తాం, మీరు మిల్లు కాడ ధరణ చేయాలన్నాం. అన్నాక ఇలా పొద్దుగాల 41 కిలో జోపుతుంది. మళ్ళీ మీరు ఆయన అందరూ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇలా తీసేది మా చేత తెల్లారి జోకేది. ఇప్పుడు జోపుతలేరు. బి గ్రేడ్ ఎప్పుడు మంచిగా వచ్చింది. ఇప్పుడు ఊరియా బస్తాలు తీసుకోవాలంటే న్యాయకుంటే చదువురాంది వ్యవసాయం చేస్తుంది. ఆన్లైన్ పెట్టిండు. నిన్న మీటింగ్ లో కూడా ఆయన మాట్లాడు. ఆన్లైన్ లో పెడితే నిన్న ఎగబడ్డావు. ఆన్లైన్ లో పెడితే న్యాయకుంటే చదువురాంది పోయి నిండి అది ఓటీపీ చెప్పి ఎట్ట తెచ్చుకుంటే మేము సారు ఎట్ట తెచ్చుకుంటే చెప్పు. మీరు ఆన్లైన్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టించారు. ఊరియా బస్సులు ఊరియా బస్సులు తీసుకొచ్చుకోవాలంటే అప్పుడు ఆటో ఉంచుకుని వేసుకొచ్చుకునేది. ఇప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నారు. చదువురాని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆన్లైన్ లో ఎందుకు పెడుతున్నారు సార్? న్యాయకుంటే వేసుకొచ్చుకుంటే గట్టిగా మాట్లాడుతూ రూపాయి అంటారు ఆడ. మొత్తానికైతే వడ్లు పోతలేవు. 20 రోజులు 22 రోజులు పడుతుంది. అది కూడా బి గ్రేడ్ వేస్తుంది. కిలోన్నర కొత్త పెడుతుంది. కిలోన్నర పెడతారు సార్. నిన్న కొట్లాడినందుకు ఇవాళ కిలో 40 నిన్న మేము కొట్లాడకపోతే అక్కడ జోకులు సార్. నిన్న కొట్లాడకపోతే 41 కిలోన్నర జోక్తం వెంటనే కొట్లాడినాం సారు. రాత్రి కొట్లాడితే ఇవాళ మీరు వస్తురని మీరు వస్తురని తెచ్చిందేమో కానీ అందుకే జోకుతారు.